యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనము అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి చేసిన క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు గాయపరచబడ్డాడు. ప్రియులారా, మన దోషములన్నిటి నిమిత్తము కూడా మనలను ప్రేమించిన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకమునకు పంపించి మన దోషములు బట్టి, మన పాపములు బట్టి క్రీస్తును నలగగొట్టాడు. ప్రియులారా, దేవునికి మనకు మధ్యనున్న ద్వేషాన్ని తొలగించడానికి, సమాధానము కలగ చేయడానికి మన శిక్ష అంతటిని కూడా యేసు ప్రభు మోయ మీద మోపి దానికి ఆయన ప్రాయశ్చిత్తం చేపించాడు. ప్రియులారా, అతడు మన నిమిత్తం గాయపరచబడ్డాడు కాబట్టి మనకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య యొక్క గాయపడిన హస్తమే ఈరోజు మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పరమవైద్యుడిగా ఉన్నాడు. మన శిక్షను తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీద మోపాడు. మన స్థానమందు నిలిచి ఆయన మనల్ని విడిపించి ఆ శిక్షను ఆయన భరించి మన నిమిత్తమైన నలగగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టే మన శరీరంలో రోగములకు స్వస్థత కలుగుతుంది. ఆయనే స్వస్థపరుస్తూ దేవుడిగాను, యెహోవా రాఫాగాను ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.